జగన్ రూటే సెపరేటు. అందరూ ఒక దారిలో నడిస్తే ఆయన మాత్రం వేరే రూట్ లో వెళ్తారు. రెండోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాయలసీమలో స్ట్రాంగ్ గా ఉంది వైసీపీ. ఇక ఉత్తరాంధ్రపై పట్టు సాధిస్తే గెలుపు ఖాయమనే భావనలో ఉన్నారు ఇటీవల విశాఖకు వచ్చిన సీఎం జగన్. పొలిటికల్ లీడర్స్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. ఉత్తరాంధ్రనే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేసి యాత్రలు చేస్తున్నాయి. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఆడదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో జగన్ స్పీచ్ ఒక రేంజ్ లో ఉంటుందని ఊహించిన వారికి నిరాశే మిగిలింది. జగన్ క్లారిటీగా స్పీచ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం చేసిందే చెప్పారు. ఆ తర్వాత చాలా సేపు వేదిక మీదనే ఉంటూ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తానికి చూస్తే జగన్ విశాఖలో 4-5 గంటలే స్పెండ్ చేశారు. కానీ ఆ టైం అంతా క్రీడలకు సంబంధించిన ఈవెంట్ కే పరిమితం చేశారు. నో పాలిటిక్స్ అన్నట్టుగా ఉంది సీఎం స్పీచ్. ఇటీవలి కాలంలో జగన్ పలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ కొంతసేపు విపక్షాల మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా కేవలం ఈవెంట్ వరకే అన్నట్టుగా వ్యవహరించారు. ఒక విధంగా చూస్తే సీఎం పాలిటిక్స్ ని అస్సలు టచ్ చేయకూడదు అని ముందే అనుకుని వచ్చారని అనిపిస్తోంది. ఇటీవలే విశాఖలో సిద్ధం సభను గ్రాండ్ గా నిర్వహించి విపక్షానికి సవాల్ విసిరారు. 15 రోజుల తేడాలోనే విశాఖకు సీఎం వచ్చారు. కానీ పొలిటికల్ మసాలా లేని ప్యూర్ అఫీషియల్ టూర్ గానే ఇది కొనసాగింది. ఉత్తరాంధ్రలో లోకేష్ శంకరావన్ సభలో జరుగుతున్న టైంలో సీఎం విశాఖ వచ్చిన టీడీపీ మీద కూడా ఒక్క సెటైర్ వేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది.